స్వప్నని లోపలికి తొలుకొని పోయి ఇంతసేపు అవుతుంది. ఏందిరా డాక్టర్ ఇంకా వస్తలేడు? ఇంతకీ స్వప్నకి ఏమైందో అని నాకు చాలా భయమేస్తుంది. ఏందమ్మా నువ్వు ముందరనే అన్నీ ఊహించుకోవడం ఎందుకు? స్వప్నకేం కాదు. మీరు పెద్దవాళ్ళయ్యిండి మాకు ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే ఇట్లా కంగారు పడితే ఇంకా మేమేమైపోవాలి? పాపం బావని ఒకసారి చూడండి. పాపం స్వప్న కడుపులో ఉన్న బిడ్డకి ఏమైందో అని చిన్నపిల్లోలాగా కంగారు పడుతున్నాడు. మీరు ఫస్ట్ ధైర్యం చెప్పాల్సింది బావకి. చూడు బాబు, ఇప్పుడు అందరికంటే ఎక్కువ ధైర్యంగా ఉండాల్సింది నువ్వే. స్వప్నకి ఏం కాదు. మావయ్య, మాకు పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి స్వప్న ప్రెగ్నెంట్ అయింది. నేను నాకు పుట్టబోయే పిల్లల కోసం ఎన్నో కలలు కంటున్నా. ఇప్పుడు నా బిడ్డకి ఏమన్నా అయిందని తెలిస్తే నేను భరించలేను. చూడు బావా, నువ్వు భయపడినట్టు ఏం జరగదు. వాళ్ళిద్దరూ క్షేమంగా ఉంటారు. లోపల డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తున్నాడు కదా, కొంచెం ప్రశాంతంగా ఉండు. నేను అనుకున్న ప్లాన్ అనుకున్నట్ట వర్కౌట్ అవుతుందో కాదో అనుకున్నా, కానీ ఇంత ఈజీగా పని అయిపోయింది. ఇంకా నేను ఇప్పటి నుంచి ఈ ప్రెగ్నెంట్ డ్రామా ఆడాల్సిన అవసరం ఉండదు. అదీగాక అవని బాగా బుక్ అయింది. అమ్మ అయితే ఎప్పుడూ లేనిది అవనిని తిట్టింది. అన్నయ్య కూడా బాగానే కోబ్బన్నాడు. అప్పుడు దాని ముఖం చూడాలి. ఏం చేయాలో అర్థం కాక అయోమయంతో దిమ్మ తిరిగింటది. నన్ని కొట్టింది అన్న చిన్న విషయానికే దానిపైన అంత కోబ్బన్నారు. అదే ఇప్పుడు నాకు ప్రెగ్నెన్సీ పోవడానికి కారణం అదే అని తెలిస్తే దాన్ని మాత్రం పుట్టింటికి తరమడం ఖాయం. ఈ రోజు సాయంత్రం ఇంటికి పోయినాక దానికి ఉంటది. స్వప్న, నిన్ని ఏమో అనుకున్నా, కానీ అనుకున్న ప్లాన్ అనుకున్నట్టే వర్కౌట్ అయింది. అవును డాక్టర్, దీనికి అంతటికి కారణం మీరే. ఇంకా నేను మా ఇంట్లో వాళ్ళకి దొరికిపోతా అనుకున్నా, కానీ కరెక్ట్ టైంకి దేవుళ్లాగా ఆదుకున్నారు. మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. నిజానికి దీంట్లో నా గొప్పతనం ఏం లేదు. నువ్వు కష్టపడి యాక్టింగ్ చేసినందుకే ఇదంతా సాధ్యమైంది. ఎనీవే, ఇప్పుడు మనిద్దరికి అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇద్దరం సేఫ్గా ఉన్నాం. అవును డాక్టర్, నాకే అబోషన్ అయినట్టు మా ఇంట్లో వాళ్ళకి చెప్పినారా? వాళ్ళ రియాక్షన్ ఎట్లుంది? నేను ఇంకా వాళ్ళకి చెప్పలేను. ఇంకెందుకు డాక్టర్ లేటు? మరి నీకు అబోషన్ అయినట్టు ఫేక్ రిపోర్ట్స్ రావాలి కదా. ఎక్స్క్యూజ్ మీ డాక్టర్, ఇవి స్వప్న గారి రిపోర్ట్స్. మొత్తం నేను చెప్పినట్టు చేసినారు కదా. ఎస్ డాక్టర్. ఇదిగో ఇవే నీ ఫేక్ రిపోర్ట్స్. మీ వాళ్ళకి ఇప్పుడు పోయి చెప్తా. సరే డాక్టర్, కానీ వాళ్ళకి కొంచెం కూడా అనుమానం రాకుండా చూసుకోండి. దాని గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, నేను చూసుకుంటా. కానీ ఇప్పుడు నువ్వే పర్ఫార్మెన్స్ చేయాల్సింది. నీకు అబార్షన్ అయిందని చెప్పగానే మీ వాళ్ళు లోపలికి వస్తారు. అప్పుడు మాత్రం నువ్వు చాలా నీరసంగా డల్లుగా ఉన్నట్టు బాధతో ఏడుస్తున్నట్టు నటించాలి. ఇప్పుడు వాళ్ళకి అనుమానం రాకుండా చూసుకోవాల్సింది నువ్వే. సరే డాక్టర్, నేను మొత్తం మీరు చెప్పినట్టే చేస్తా. మీరు పోయి వాళ్ళకి విషయం చెప్పండి. చూస్తుంటే స్వప్నవి రిపోర్ట్స్ వచ్చినట్టున్నాయి. ఇందాకే నర్సు లోపలికి పోయింది కదా, ఇంకొద్దిసేపు ఉంటే వాళ్ళే బయటకు వస్తారు. స్వప్నకి ఏం అయ్యలేదని గుడ్ న్యూస్ చెప్తారు. సిస్టర్, ఇప్పుడు నా భార్య స్వప్నకి ఎట్లుంది? అదంతా డాక్టర్ గారు చెప్తారు. డాక్టర్, నా భార్యకి ఇప్పుడు ఎట్లుంది? సారీ అండి, మీకు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు. అంటే నా బిడ్డకేమైంది? తను బానే ఉంది కదా. మీ కూతురు స్వప్న బానే ఉంది. కానీ కానీ మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా తొందరగా చెప్పండి డాక్టర్. మీ భార్య స్వప్న చాలా బలంగా కింద పడ్డం వల్ల కడుపులో ఉన్న బిడ్డని కాపాడలేకపోయినాం. తనకి అబార్షన్ అయింది. సారీ. ఇదిగో రిపోర్ట్స్ తీసుకోండి. అయినా మీకి ఇంతకుముందు హాస్పిటల్కి వచ్చినప్పుడే చెప్పినా కదా మీ భార్య స్వప్నని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి అని. అయినా మీ అందరికి ఇంత నిర్లక్ష్యమైంది. ఇంతమంది ఉండి కూడా స్వప్నని కేర్ఫుల్ గా చూసుకోలేకపోయినారు. మీరే గనక కరెక్ట్ ఉండింటే స్వప్నకి ఈరోజు అబార్షన్ అయ్యేదే కాదు. ఇదంతా ముమ్మాటికి మీ ఫాల్టే. ఛా, అయిపోయింది, అంతా అయిపోయింది. నేను ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది. బావా, నేను నాన్నని పిలిపించుకోవాలని ఎన్ని కలలు కన్నానో. ఇప్పుడు నా ఆశలు సంతోషాలన్నీ నీరు గారిపోయినాయి. సారీ బావా, ఇట్లయితుందని నేను అసలు అనుకునలేను.
మన టైం బాలేనప్పుడు మనం మాత్రం ఏం చేస్తాం? నిజంగా ఆ దేవునికి కొంచెం కూడా మనసే లేదు. మీకి పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి మనవరాలో మనవడో వస్తున్నారని సంతోషపడేలోపు ఆ దేవుడు మన సంతోషాన్ని ఎక్కువ రోజులు లేకుండా చేసినాడు. అసలు మనమందరం ఏ జన్మలో ఏ కర్మ చేసుకున్నామో ఆ దేవుడు ఇంత అన్యాయం చేసినాడు. ఇప్పుడు మా అమ్మకి మా నాన్నకి నిజం తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో పాపం. నిజానికి ఇంతమంది బాధపడ్డానికి కారణం అవని స్వప్న పైన చేయి చేసుకోవడం వల్లే స్వప్నకి అబార్షన్ అయింది. ఇప్పుడు ఎంత అనుకోని ఏం లాభం? జరగాల్సిన నష్టం ఎలాగో జరిగిపోయింది. ఆ అవని సంగతి ఇంటికి పోయినాక చెప్దాం. ఫస్ట్ అయితే లోపలికి పోయి స్వప్నం చూద్దాం రండి. పాపం లోపల అదెంత బాధపడుతుందో. అవును, పదండి పోదాం. స్వప్న, సారీ అండి, మన బిడ్డ ఇంకా లేదు. సరే నువ్వేచొద్దు. ఇప్పుడప్పుడే మనకి తల్లిదండ్రులయ్యే అదృష్టం లేదేమో. మన టైం బాలేదు. నా బాధ మొత్తం మీ గురించే. మీరు ఎన్నెన్ని కలలు కన్నారు, మన బిడ్డ పైన ఎంత కేరింగ్ చూపించినారు. కానీ చివరికి చూడు స్వప్న, నువ్వు ముందరే నీరసంగా ఉన్నావు. ఎక్కువ బాధపడ్డం ఏడవడం మంచిది కాదు. అయిపోయిందేమో అయిపోయింది, ఇంకా మన చేతుల్లో ఏముంది చెప్పు. అవునమ్మా, మీరిద్దరూ ఈ టైంలోనే ధైర్యంగా ఉండాలి. ఈ ఛాన్స్ కాకపోతే ఇంకో ఛాన్స్ అనుకోవడం తప్ప ఇంకా చేయగలిగేదేముంది? అంతేలే అన్నయ్య, మనమందరం చేయగలిగేదేముంది ఇంకా. అవని నన్ను కొట్టడం వల్లే కదా నా ప్రెగ్నెన్సీ పోయింది. పాపం నా మీద ఎన్ని రోజుల నుంచి కక్ష పెట్టుకేయిందో ఈ రోజు పగ తీర్చుకేయింది. ఇప్పుడు అవనికి సంతోషమే కదా. ఏడుంది మహాతల్లి. ఇప్పుడు ఆమె గారి గురించి ఎందుకులే. నాతో పాటు హాస్పిటల్కి వస్తా అని చెప్పింది. కానీ నేనే బాగా తిట్టి ఇంట్లోనే ఉండమని వార్నింగ్ ఇచ్చిన. థ్యాంక్స్ అన్నయ్య, కనీసం నాకు ఈ హెల్ప్ అన్న చేసినావు. లేకపోతే అవని ముఖం చూసి నా సొంత వదినే నా బిడ్డని పొట్టున పెట్టుకేయిందని ఎంత బాధపడేదాన్నో. ఇంతవరకు నా కోడలని నెత్తికి ఎక్కించుకున్నందుకు చివరికి నీకే ఇంత అన్యాయం చేసింది. అవని ఇట్లా చేస్తుందని నేను నా కల్లో కూడా అనుకునలేను. పర్లేదమ్మా, కనీసం ఇప్పటికైనా ఆమె గారి గురించి నిజం తెలుసుకున్నారు. అవని చేసింది పొరపాటు అయ్యుండొచ్చు, కానీ తను కూడా ఏం కావాలని చెయ్యదు కదా. అసలు ఇంటెనకాల పెరట్లో ఏం జరిగిందో ఏమో మనమెవ్వరం కల్లారా చూసలేము. అంతేలే నాన్న, నీకు ఇప్పటికి కూడా నీ కూతురు కంటే నీ కోడలు ఎక్కువయింది. అవనీని ఇంకా ఎనికేసుకొని వస్తున్నావు. నాకు ఇంత అన్యాయం చేసినా నీకు రవ్వంత కోపం కూడా వస్తలేదా? నన్ను ఈ పరిస్థితుల్లో చూసి కూడా నువ్వు అవనీకే సపోర్ట్ చేస్తున్నావంటే నీకి నాకంటే అవనీనే ఎక్కువ అని నాకు బాగా అర్థమైంది. అదేం కాదమ్మా, నేను అవనీని వెనుకేసుకొని రావడం కాదు. అవని వల్ల పెద్ద తప్పు జరిగింది, నేను ఒప్పుకుంటా. అట్లని కావాలని చేసిందని మాత్రం అనొద్దు. ఎందుకంటే అవని నీ పైన చేయి చేసుకోవడంలో నీ తప్పు కూడా ఉంది. నువ్వు అవనిని దొంగ అని ఎందుకన్నావు? నీ నక్లీస్ అవని తీసుకుంటదా? అంతేకాకుండా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం దొంగల కుటుంబం అన్నావు. దాంతో అవనికి కోపం వచ్చి నీ పైన చేయి చేసుకేయింది. అంతేగాని కావాలని చేసింది కాదు. అయినా నాకు అర్థం కాక అడుగుతున్నా. అవని పెరట్లేకపోతున్న అత్తయ్య అని నాకు చెప్పిపోయింది. మరి నీకేం పని ఇంటెనకాల పెరట్లేకపోవడానికి? అవును, నాకు కూడా సేమ్ డౌట్. మనం హాస్పిటల్కి పోవాలి అని చెప్పినా నేను టిఫిన్ చేసొచ్చేలోపు ఇంటెనకాలకి పోయి అవనితో గొడవెందుకు పెట్టుకున్నావు? సరే, నీ నక్లీస్ అవని తీసుకెయిందని నీకు అనుమానం వచ్చింది. దాని గురించి ఎప్పుడైనా అడగొచ్చు కదా. మనం హాస్పిటల్కి పోయే ముందే ఎందుకు అడగాలి? అవును కదా. అది కాకుండా అవని నీ దగ్గరికేం వచ్చలేదు, నువ్వే అవని దగ్గరికి పోయినావు. అది కూడా మాకెవరికి తెలియకుండా. నువ్వే గనక అవని దగ్గరికి పోయి గొడవ పడకుండా ఉండింటే ఇప్పుడు నీకు అబార్షన్ అయ్యేది కాదేమో కదా. అమ్మో, ఇంతసేపు నా వైపు మాట్లాడి నాన్న ఒక్కడు అవనికి సపోర్ట్ చేసేసరికి వీళ్ళందరూ మళ్ళీ నాకే రివర్స్ అయినారు. అవనితో పాటు నాది కూడా తప్పే అంటున్నారు. ఇప్పుడు నేను ఎట్లో గట్ల వీళ్ళందరి మనసు మార్చుకుంటే మొత్తం అనుమానం నా పైనే వస్తుంది. మళ్ళీ అన్ని ఆరాలు తీస్తే నేను బుక్ అయితా. ఇప్పుడేంది, నాది తప్పు అంటున్నారా? నేనే కావాలని నా బిడ్డని చంపుకున్నా అంటున్నారా? అంతేలే, ఎంతైనా ఇంటి కోడలు కదా. నేనే పరాయిదాన్ని, పండగకో పబ్బానికో ఇంటికి వచ్చిపోయేదాన్ని. మా ఉద్దేశం అది కాదు స్వప్న. మేము అవనిని అపార్థం చేసుకోవద్దు అని మాత్రమే చెప్తున్నాం.
ఆయన నాకే అర్థం కాక అడుగుతున్నా. నేను నా నక్లెస్ గురించి అవనిని అడగనీక పెరట్లేకపోతే అవని నన్ను కొట్టి కిందికి తోస్తుంది అని నేనేమన్నా కలగన్నానా? నిజానికి నేను కూడా పోయేదాన్ని కాదు. ఈయన టిఫిన్ చేసే వరకు టైం ఉంది కదా అని ఒక మాట అడుగుదామని పోయినా అంతే. నాకేం తెలుసు ఇంత ఘోరం జరుగుతుందని. స్వప్న చెప్పేది కూడా కరెక్టే. అవనికి ఎంత కోపం వస్తే మాత్రం గర్భవతి మీద చేయి చేసుకోవడం తప్పే కదా. ముమ్మాటికి తప్పే. నువ్వేమీ బాధపడద్దు స్వప్న. అవని చేసిన తప్పుకి తను ఖచ్చితంగా పశ్చాత్తాపం పడుతుంది. అవును స్వప్న, అవని సంగతి ఇప్పుడు కాదు, ఇంటికి పోయినాక చెప్తాం. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఇదేమన్నా చేపల మార్కెట్ అనుకుంటున్నారా? పేషెంట్ దగ్గరికి ఇంతమంది రాకూడదు. తను ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకూడదు. తనని కొద్దిసేపు రెస్ట్ తీసుకొనియండి. ఫస్ట్ అందరూ బయటికోండి. సరే సిస్టర్, పదండి. స్వప్న, నువ్వు రెస్ట్ తీసుకో, నేను బయటే ఉంటా. ఏమన్నా అవసరమైతే పిలుచు. సరే అండి. అమ్మయ్యా, బాగానే మేనేజ్ చేసిన. ఇప్పుడు మాత్రం అవనిని ఎవరు కాపాడలేరు. రేయ్, వచ్చినావా? ఇప్పుడు స్వప్నకి ఎట్లుంది? ఏమైందిరా? స్వప్నకి బానే ఉంది కదా? లేదురా, స్వప్నకి అబార్షన్ అయింది. అయ్యో పాపం. అసలు దీనికంతటికి కారణం అవనీనే. ఏంది, అవనీనా? అవునరా, స్వప్నకి అవనికి ఏదో చిన్న గొడవ. అవని తన కోపం కంట్రోల్ చేసుకోలేక స్వప్న పైన చేసుకేయింది. దాంతో స్వప్న కింద పడడం వల్ల ఇప్పుడు అబార్షన్ అయింది. ఏందిరా మామ నువ్వు చెప్పేది? అవని స్వప్నని కొట్టిందా? అయినా అవని అలాంటిది కాదు కదా. పోయి గర్భవతి పైన చేసుకుంటుందా? నాకు డౌటే. నేను కూడా అవనిని ఏమో అనుకున్నా, కానీ అవని అంతటా అవని చెప్తుంది నేను స్వప్న పైన చేసుకున్నా అని. అంత ప్రశాంతంగా ఉండే సిస్టర్కి కోపం వచ్చిందంటే నీ చెల్లెలు స్వప్న అవనిని ఎన్నెన్ని మాట్లాడిందో. ముందరనే స్వప్నకి కోపం ఎక్కువ. చిన్నప్పటి నుంచి చూసిందే కదా, ముందు వెనక తెలుసుకోకుండా నోటికి ఎంతొస్తే అంత మాట్లాడుతుంది. అందుకే అవనికి కోపం వచ్చిందేమో. సరేరా మామ, కొద్దిసేపు స్వప్నదే తప్పు అనుకుందాం. కాని అవని బుద్ధి ఏమైంది? స్వప్న ప్రెగ్నెంట్ అని తెలదా? ఎంత రెచ్చగొడితే మాత్రం, ఎంత కోపం వస్తే మాత్రం తనపైన చేసుకోవాలా? ఇప్పుడు చూడు, తను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల ఒక పసి ప్రాణమే బలైపోయింది. మరి దీన్నేమంటావు? నువ్వు ఇప్పుడు కూడా అవనికే సపోర్ట్ చేస్తావా? అలా ఏం కాదురా, పాపం రా స్వప్న. వాళ్ళకి పెళ్ళైన ఇన్ని సంవత్సరాలకి స్వప్న ప్రెగ్నెంట్ అయింది. కానీ అవని వల్ల అట్లా జరగడం నిజంగంటే బాధాకరం. పాపం, అందరూ ఎన్ని ఆశలు పెట్టుకున్నారో. బావ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఇందాకే ఫోన్ చేసిన, ఈడ జరిగింది మొత్తం చెప్పిన. వాళ్ళు ఎంత బాధపడినారో తెలుసా? అంతేకాకుండా నన్ను నా కుటుంబాన్ని నోటుకొచ్చినట్టు తిట్టినారు. ఒక్కగానొక్క చెల్లెలు, ఇంట్లో అంతమంది ఉండి కూడా మీరంతా నిర్లక్ష్యంగా ఉండడం వల్లే స్వప్న ప్రెగ్నెన్సీ పోయిందని కోప్పన్నారు. అవనీతో పాటు నన్ని, మా అమ్మని, మా నాన్నని అందరినీ తిట్టినారు. ఇంకోసారి బుద్ధుంటే స్వప్నని మీ ఇంటికి అస్సలు పంపించమా అంటున్నారు. చూసినావా, అవని చేసిన తప్పు వల్ల కుటుంబం మొత్తం మాట్లాడాల్సి వస్తుంది. అది కూడా చేయని తప్పుకి. వాళ్ళేదో బాధలో ఉండి అట్లా మాట్లాడింటారులేరా. నువ్వు మనసులో ఏం పెట్టుకోవద్దు. అంత సీన్ లేదు. ఈ రోజు సాయంత్రం లోపు స్వప్నని డిశ్చార్జ్ చేస్తామని డాక్టర్ చెప్పినాడు. ఇంటికి పోయినాక మాత్రం అవనిని ఇచ్చిపెట్టేదే లేదు. అంటే ఏం చేస్తావు? నీకు తెలదురా మామ. ఇందాక మనం హాస్పిటల్కి వచ్చే ముందు కూడా అవని చేసిన తప్పుకి అవనికి కొంచెం కూడా పశ్చాత్తాపమే లేదు. కొంచెం కూడా భయం లేకుండా, కొంచెం కూడా బాధ లేకుండా మాట్లాడుతుంది. తను చేసింది తప్పు కాదంట, అందుకు ఎవరికి భయపడదంట. అందుకేరా నాకు అవని పైన ఇంత కోపం. కనీసం చేసిన తప్పుని ఒప్పుకోవాలి కదా. అందుకే సాయంత్రం ఇంటికి పోగానే అవని తన తప్పు తను తెలుసుకొని ఖచ్చితంగా స్వప్న కాళ్ళ మీద పడి క్షమాపణ అడగాలి. లేకపోతే ఇంకేముంది, మా ఇద్దరికి విడాకులు రాకముందే నేను అవనిని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తా. అరే మామా, ఏందిరా ఈ ఆవేశం? నీలో ఇంత కోపాన్ని నేనెప్పుడు చూసలేను. అది కూడా అవని పైన. అవని చేతులారా చేసుకుంటే నేను మాత్రం ఏం చేయాలి? సరే మామా, కూల్. ఇది హాస్పిటల్, కొంచెం చిన్నగా మాట్లాడాలి. రేయ్, అన్నట్టు నీకో విషయం చెప్పాలిరా. ఏంది? పల్లవి ఫోన్ నిన్నటి నుంచి స్విచ్ ఆఫ్ వస్తుంది.
నేను నిన్నటి నుంచి అదే టెన్షన్లోనే ఉన్నా. ఆ టెన్షన్కి తోడు ఈ టెన్షన్ ఒకటి. దాంట్లో అంత కంగారు పడ్డానికి ఏముంది? పల్లవి ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందేమో. అట్లెందుకు అనుకోకూడదు? నీ ముఖం, ఫోన్లో ఛార్జింగ్ లేకపోతే తనతో ఛార్జర్ ఉండదా? ఇంట్లో పవర్ ఉండదా? మళ్ళీ ఫోన్ ఛార్జ్ అయిన తర్వాత నాకు ఫోన్ చేసేది కదా. కొంచెం కూడా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావు. అయితే ఇప్పుడేంది? అసలు నా టెన్షన్ ఏందంటే పల్లవి మా ఇద్దరి ప్రేమ గురించి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడతా అని చెప్పింది. ఒకవేళ పల్లవి నిజం చెప్పిందేమో, అందుకే వాళ్ళ కోపం వచ్చి పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినారేమో. అదీగాక పల్లవి వాళ్ళ బావకి నేను రఘు వీళ్ళిద్దరి ప్రేమ గురించి నిజాలని చెప్పేసినాం. అందుకే పల్లవి వాళ్ళ బావ కోపం వచ్చి పల్లవి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినాడేమో. ఏదైతే ఏముందిలే, ఆ పల్లవిని ఎట్లో గట్లా అమెరికాకు తోలుకొని పోతే బాగుంటది. నేను నిజానికి ఈ రోజే పల్లవి వాళ్ళ ఊరికి పోవాలనుకున్నా. ఎందుకురా? ఇంకెందుకు, వాళ్ళమ్మ నాన్నతో మాట్లాడి మా ప్రేమ గురించి కన్విన్స్ చేయనీక. కాని స్వప్నకి ఇట్లయినందుకు నేను పోలేకపోయినా. అరే మామా, నువ్వు ఏమనుకోనంటే నాకు ఒక చిన్న హెల్ప్ చేయరా. ఏందది? ఎలాగో ఈ నుంచి పల్లవి వాళ్ళ ఊరు దగ్గరనే కదా. నువ్వు ఒకసారి పల్లవి వాళ్ళ ఊరికి పోయి ఆడ పల్లవి ఎట్లుందో కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేయరా. సారీరా, నా వల్ల కాదు, నన్ను వదిలేయి. ఇంతకు ముందే నీ వల్ల పోలీస్ స్టేషన్ వరకు పోయొచ్చినాం. నేను మళ్ళీ రిస్క్ తీసుకోవాలి అనుకుంటలేను. అరే మామ ప్లీజ్ రా. నేనేమి పల్లవి వాళ్ళ ఇంటికి పో అని చెప్తలేను. వాళ్ళ ఊరి వాళ్ళని, ఇంటి పక్కల వాళ్ళని అడిగి అసలు పల్లవి ఎట్లుందో కొంచెం తెలుసుకోరా. ఇది నా రిక్వెస్ట్. నా కోసం ఇదొక్క హెల్ప్ చేయరా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరేలే, ఈడ స్వప్నకి బాలేదు కాబట్టి ఒప్పుకున్నా, లేకుంటే అసలు ఒప్పుకునేవాడినే కాదు. థ్యాంక్స్ రా. అయ్యి ఫోను. అమ్మయ్యా, బావ ఫోన్ ఛార్జింగ్ పెట్టి బయట ఉన్నట్టున్నాడు. నాకే మంచి ఛాన్స్ దొరికింది. ఇప్పుడే పోయి కిరణ్తో ఫోన్ మాట్లాడాలి. పల్లవి, అదేంది ఇందాక కదా రూమ్లోకి వచ్చింది, అప్పుడే ఎడిపోయింది? బాత్రూంలో ఏమన్నా ఉందేమో. ఈడ నా ఫోన్ ఉండాలి కదా. హలో ఫ్రెండ్స్ అందరికి, ఈ వీడియో మీకు నచ్చిందే? నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అట్లనే ఈ వీడియోని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఈ స్టోరీ యొక్క రాబోయే మిగతా పార్ట్స్ కోసం మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. మీ ఫీడ్బ్యాక్ ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకు సపోర్ట్ చేయొచ్చు కదా ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.